చేయాలి అనుకునే వాళ్ళకి హైదరాబాద్ ఇన్సైడ్ అయితే ఎక్కడా లేవు సార్. ఒకవేళ చేయాలనుకున్నా కానీ చాలా ప్రైస్ ఉంటుంది. సో అవుట్స్కట్స్ కి వెళ్తున్నారు. అవుట్స్కట్స్ చూసుకుంటే మరీ దూరం అయిపోతున్నాయి. ఇక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కోరిక ఉంటుంది. హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు వాళ్ళ దగ్గరగా దాని దగ్గర బడ్జెట్ ఉంది. అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ ఏం కావాల్సి వస్తుందంటే కొద్ది దూరం వెళ్ళి పెడతారు. అక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను దూరం వెళ్తున్నాను కదా, నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, దేనికి దూరం అనుకుంటున్నారు? ప్రజెంట్ మీ ఇంటికా నుంచి దూరం అనుకుంటున్నారా, లేదా అవుటర్ రింగ్ నుంచి దూరం ఉందా, లేదా ఐటీ కంపెనీ నుంచి దూరం ఉందా, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉందా, ఎక్కడి నుంచి దూరం ఉంది? ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఒకప్పుడు దూరమే, కానీ ఈ రోజు కలిసిపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్న అవుటర్ రింగ్ రోడ్ కూడా ఒకప్పుడు దూరమైంది, కానీ ఇప్పుడు హైదరాబాద్ కలిసిపోయింది. హైదరాబాద్ అంటే యాక్చువల్ గా కోటి అబిడ్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఎంతమంది అబిడ్స్ కోటికి వెళ్తున్నారు, కానీ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఎక్కడ వెళ్ళిందంటే అరౌండ్ 60 to 70 కిలోమీటర్స్ దాటి వెళ్ళిపోయింది. సో మీకు అది కిలోమీటర్స్ లో దూరం ఇప్పుడు చూసుకోవద్దు. ప్రతి దానికి ఒక టైం అయితే ఉంటుంది. ఇంత ముందుకు అయ్యే డెవలప్మెంట్ 20 years టైం పట్టింది, కానీ ఇప్పుడు కేవలం 5 years లో ఆ డెవలప్మెంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. మాక్సిమం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని మీరు 20 కిలోమీటర్ దూరం వెళ్తారా, 30 కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే మీకు ఒక 5 years లోపటనే మాసిక్ గ్రోత్ అనేది కనపడదు. మనం దూరం అని మనం అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ మీ ఆలోచన దూరం అవుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది వాస్ట్ గా ఎక్స్పాన్షన్ చేస్తూ పోతున్నారు కాబట్టి, అది మీరు ఎంత దూరం చేసినా సరే ప్రాపర్ గా డిటిసిపి పర్మిషన్ తీసుకున్నా సరే, హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నా సరే, అక్కడ ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఈ రోజు తీసుకున్నటువంటి పెట్టుబడి ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా డబుల్ అవుతుంది.